నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అనాలోచిత నిర్ణయం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్నేళ్ల క్రితం కొడుకు కోడలు తల్లిని ఇంట్లో నుంచి గెంటేసి ఆశ్రమానికి వెళ్ళిపోయేలా చేశారు. కానీ ఆ తర్వాత ఒక్కరోజు కూడా తల్లి గురించి పట్టించుకోని కొడుకు కోడలు ఈ రోజు హఠాత్తుగా తల్లి కోసం ఆశ్రమానికి ఎందుకు తిరిగొచ్చారు? తల్లిని తమతో పాటు రమ్మని కొడుకు కోడలు కాళ్ళు పట్టుకుని వేడుకోవడం వెనక అసలు కారణం ఏమిటో ఈ కథలో మనం విందామండి. కృష్ణవేణి గారి కొడుకు కోడలు మలిపొద్దు ఆశ్రమానికి చేరుకున్నారు. వాళ్ళిద్దరూ అక్కడ తలుపు తట్టినప్పుడు మేనేజర్ తలుపు తీశాడు. మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు? ఇంతకుముందు నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, మిమ్మల్ని ఇదే మొదటిసారిగా చూస్తున్నాను అని చెప్పగానే ఆ భార్యాభర్తలిద్దరూ మేం కృష్ణవేణి గారిని కలవాలి, మేం కృష్ణవేణి గారి కొడుకు ఇంకా కోడలు అని చెప్పగానే ఆ వృద్ధాశ్రమం మేనేజరు చాలా ఏళ్ల క్రితం కృష్ణవేణి గారి ఆశ్రమానికి వచ్చారు. ఇన్నేళ్లలో ఆమెను కలవడానికి ఎప్పుడూ ఎవ్వరూ రాలేదు. ఆవిడ కూడా ఇన్నేళ్లలో తనకి కొడుకు కోడలు ఉన్నారని ఎప్పుడూ ఆ విషయం ప్రస్తావించలేదు. సరే ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి ఆమెను పిలుచుకొస్తాను అంటూ మేనేజర్ గారు లోపలికి వెళ్ళి వృద్ధుల మధ్యలో కృష్ణవేణి గారిని పిలుస్తూ, కృష్ణవేణి గారు మీ కొడుకు కోడలు మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని చెప్పగానే కృష్ణవేణి గారు మొదట కొంతసేపు మౌనంగా ఉండి కొంతసేపు ఆవిడ ఏమీ మాట్లాడలేదు. ఇన్నేళ్ల తర్వాత కొడుకు కోడలు ఇప్పుడు ఎందుకు వచ్చారా అని ఆలోచించుకుంటూ కొంత సమయం తర్వాత కృష్ణవేణి గారు కొడుకు కోడల్ని కలవడానికి వెళ్లారు. మేనేజర్ గారు కూడా బయటే కూర్చున్నారు. ఆయన కొడుకు కోడలతో మాట్లాడుతున్నారు. కృష్ణవేణి గారు దూరంగా నిలబడి వాళ్ల మాటలు వినడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చాలాసేపు నిశ్శబ్దంగా దూరంగా ఆవిడ నిలబడే ఉన్నారు. తన కొడుకుని కోడల్ని చూడగానే ఆమె కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి. మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు మీ మొహాలు చూడడం కూడా ఇష్టం లేదు అని చెప్పింది ఆవిడ. వెంటనే కొడుకు అజయ్ కృష్ణవేణి గారితో, అమ్మా మీ రూంలోకి వెళదాం పదండి, ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుందాం. అమ్మా మేమిద్దరం నీకోసమే ఇక్కడికి వచ్చాము, నిన్ను ఆశ్రమం నుంచి తీసుకెళ్ళిపోవడానికే వచ్చాము. ఎప్పుడో జరిగిన విషయంపై మా మీద ఇంకా ఎంతకాలం కోపంగా ఉంటావు? మేము క్షమాపణలు కోరుకుంటున్నాము. మేమిప్పుడు మనస్ఫూర్తిగా నిన్ను మన ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాము. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మా. నీకు తెలుసా, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో నువ్వు నానమ్మవయ్యావు, నీకొక మనవడు పుట్టాడు. ఇక నువ్వు మాకు దూరంగా ఉండొద్దు. నీ మనవడికి ఇప్పుడు నీ అవసరం ఎంతగానో ఉంది. ఇప్పుడు నానమ్మ ప్రేమ నీ మనవడికి ఎంతగానో అవసరం అని చెప్పగానే ఆ మాటలు విని కృష్ణవేణి గారికి చాలా కోపం వచ్చింది. తన కొడుకుని కోడల్ని కోపంగా, మీరిప్పుడే వెంటనే ఈ ఆశ్రమం వదిలి వెళ్ళిపోండి, నేను అసలు మీతో మాట్లాడాలని కానీ మీ మొహాలు చూడాలని కానీ అనుకోవడం లేదు అని చెప్పి కోపంగా చెప్పగానే కొడుకు కోడలు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ కృష్ణవేణి గారి కొడుకు అజయ్ కోడలు విద్య ఆశ్రమం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా సరే కృష్ణవేణి గారు వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ తర్వాత అజయ్ ఒంటరిగా ఆశ్రమానికి వచ్చి కృష్ణవేణి గారి కాళ్ళు పట్టుకొని, అమ్మా నేనేమైనా తప్పు చేసుంటే నీ కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్తున్నాను, నన్ను క్షమించు అని చెప్పగానే కృష్ణవేణి గారి రక్తం మరిగిపోయింది. ఆవిడ బిగ్గరగా అరవడం ప్రారంభించింది. నేను మీతో పాటు రావాలని అనుకోవడం లేదు, నేను ఇంటికి రావాలని అనుకోనప్పుడు నన్ను తీసుకెళ్లాలని మీరెందుకు బలవంతం చేస్తున్నారు? నాకు ఇష్టం లేకపోయినా ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నారు అని మాట్లాడుతూ ఉంది. మేనేజర్ రూమ్ బయట కూర్చుని అన్నీ వింటున్నాడు. ఆవిడ పెద్ద గొంతుతో కొడుకుతో మాట్లాడుతూ ఉంది. ఆశ్రమంలోని ఇతర ఉద్యోగులు కూడా ఆ మాటలు వింటున్నారు. ఈ గొడవ ప్రతిరోజు జరుగుతూనే ఉంది. రోజు ఇదొక టీవీ షోలా ఉంది అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. అతను కృష్ణవేణి గారి కొడుకు. ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి రోజూ వచ్చి బతిమాలుతున్నాడు. కానీ కృష్ణవేణి గారు ప్రతిసారి ఎందుకు తిరస్కరిస్తున్నారో అర్థం కావడం లేదు. కొడుకు కోడలు తమ తప్పు తెలుసుకొని వచ్చి
కృష్ణవేణి గారిని ఇంటికి తీసుకెళ్లాలని బ్రతిమాలుతున్నారు. కానీ ఇక్కడ తప్పు తల్లిదేలా కనిపిస్తోంది. తల్లి తన కొడుకు బాధని పదే పదే అర్థం చేసుకోవడం లేదు అని ఆశ్రమంలో తోటి తల్లిదండ్రులు కొంతమంది అనుకుంటున్నారు. కానీ పదే పదే కృష్ణవేణి గారిని అజయ్ ఇబ్బంది పెట్టడంతో ఆశ్రమంలోని ఉద్యోగులందరూ అజయ్ని తరిమి కొట్టారు. అజయ్ తన తల్లిని తీసుకెళ్లకుండానే ఇంటికి తిరిగి వెళ్ళాడు. మేనేజర్ కూడా అతన్ని చూస్తూనే ఉన్నాడు. కానీ ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు? అందుకే మౌనంగా ఉన్నాడు. ఇంటికి చేరుకోగానే భార్య విద్య, ఏమైంది? మీ అమ్మ రాలేదా? ఈ రోజు కూడా మీరు ఆవిడ్ని తీసుకురాలేదా? నాకు తెలుసు మీ అమ్మ ఇక్కడికి రాదని. కానీ నువ్వు మీ అమ్మని ఒప్పిస్తానని చాలా కాన్ఫిడెంట్గా చెప్పుకొచ్చావు అంది విద్య. విద్య అజయ్పై చాలా కోపంగా ఉంది. ఇది నాకు చిటికెలో అయిపోయే పని. దయచేసి నాకు కాస్త టైం ఇవ్వు. ఏ తల్లైనా సరే కొడుకు మీద ఎన్ని రోజులని కోపంగా ఉంటుంది? మా అమ్మ తప్పకుండా నాతో పాటు ఇంటికి వస్తుంది, చూస్తూ ఉండు అని చెప్పాడు అజయ్. ఆ తర్వాత ఆ ఆశ్రమం మేనేజరు కృష్ణవేణి గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా, మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అనగానే కృష్ణవేణి గారు, చెప్పండి, మీరు ఏం అడగాలని అనుకుంటున్నారు అన్నారు. వెంటనే ఆ మేనేజర్ సాగర్, మీ అబ్బాయి మిమ్మల్ని కలవడానికి రోజు వస్తున్నాడు. అతను నిజంగా మీ కొడుకేనా, లేదంటే మరెవరి కొడుకైనానా? మీ కొడుకు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి రోజు వచ్చి మిమ్మల్ని బ్రతిమాలుతున్నాడు. అలాంటి కొడుకు ఎవ్వరికీ ఉండడు. ఆ భగవంతుడు మీ కొడుకుకి చాలా గొప్ప మనసు ఇచ్చాడు. మీ కొడుకు ఇంత దూరం వచ్చి రోజు నిన్ను ఇంటికి తీసుకెళ్తానని అడగడం ఎంత అదృష్టమో. ఇక్కడ మన ఆశ్రమంలో నీలాంటి తల్లులు ఎందరో ఉన్నారు. కానీ వాళ్ళ కొడుకులు ఇప్పటి వరకు ఎవ్వరూ వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మీ కొడుకు మాత్రం ఆశ్రమానికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లాలని బ్రతిమాలుతున్నాడు. అమ్మా, మీరు చాలా అదృష్టవంతురాలు అన్నాడు. సాగర్ మాటలకి కృష్ణవేణి గారు ఎలాంటి సమాధానము చెప్పలేదు. కాసేపు మౌనం తరువాత కృష్ణవేణి గారు ఏడుస్తూ తన కన్నీళ్లని అదుపు చేసుకోలేక, అవునవును, నేను చాలా అదృష్టవంతురాల్ని అని చెప్పారు. ఆ తర్వాత ఒక వారం గడిచిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అజయ్ తిరిగొచ్చాడు. ఈసారి తన కొడుకును కూడా తీసుకొచ్చాడు. కొడుకు కోపంతో కృష్ణవేణి గారితో, అమ్మా, నీ డ్రామాలి కాపు, నన్ను ఇంకా ఎంతకాలం అని ఇబ్బంది పెడతావు? ఈసారి నువ్వు ఖచ్చితంగా ఇంటికి నాతో పాటు వచ్చి తీరాలి. నీ మనవడి మీద ప్రమాణం చేస్తున్నాను అంటూ మనవణ్ణి కృష్ణవేణి గారి ఒళ్ళో పడుకోబెట్టి, అమ్మా, మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరెవ్వరూ నాకు అవసరం లేదు అని మాత్రం చెప్పొద్దు అని మాట్లాడుతూ ఉండగానే అప్పుడే మేనేజర్ గది లోపలికొచ్చాడు. రోజు వారి డ్రామా చూస్తూ అతను కూడా అలసిపోయాడు. అప్పుడు మేనేజర్ సాగర్ అజయ్తో, మీ అమ్మగారు నీతో రావడానికి ఇష్టపడనప్పుడు మీరు ఆవిడ్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ప్రతిరోజు ఎందుకు ఈ ఆశ్రమంలో ఇలాంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అని అడగగానే అప్పుడు వెంటనే అజయ్, ఆవిడ నా తల్లి, ఆమెలా ఈ ఆశ్రమంలో ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. అందుకే నేను ఆమెను బతిమాలుతున్నాను. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకండి. నేను మా అమ్మని ఎలాగైనా మా ఇంటికి తీసుకెళ్ళాలి అన్నాడు అజయ్. అప్పుడు సాగర్, కృష్ణవేణి గారు 1000 సార్లు చెప్పారు మీ ఇంటికి రావడం ఇష్టం లేదని. కానీ ఆ విషయం మీకెందుకు అర్థం కావడం లేదు అనగానే విద్య పౌరుషమైన మాటలతో, మేం పదే పదే ఇక్కడికి వస్తూనే ఉన్నాము, మీరు మమ్మల్ని అవమానించి పంపించేస్తూనే ఉన్నారు అని చెప్పి అజయ్ని తన కొడుకుని కూడా తీసుకుని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తరువాత సాగర్ కృష్ణవేణి గారి దగ్గరకు వచ్చి, అమ్మా, నేను చాలా ఏళ్ల నుంచి ఈ ఆశ్రమంలో మేనేజర్గా పనిచేస్తున్నాను. కానీ ఇన్నేళ్లలో మీ కొడుకు కోడల్ని ఒక్కసారి కూడా చూడలేదు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ కొన్ని రోజుల్లోనే మిమ్మల్ని తీసుకెళ్లడానికి చాలాసార్లు ఆశ్రమానికి వచ్చారు. కానీ అమ్మా, మీరు వాళ్లతో ఎందుకు వెళ్ళడం లేదు అని అడిగినప్పుడు కృష్ణవేణి గారు ఏడుస్తూ తన గతం గురించి మేనేజర్ గారితో చెప్పడం ప్రారంభించారు. కొడుకు కోడలికి పెళ్ళై 3 నెలలు కాగానే కొడుకు ఉద్యోగం నిమిత్తం సిటీలో అద్దె ఇంట్లో స్థిరపడ్డారు. ఆ తర్వాత కృష్ణవేణి గారు, మహేంద్ర గారు గ్రామంలోనే తమ సొంత ఇంట్లో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. అలా కొన్ని నెలలు ప్రశాంతంగానే గడిచిపోయాయి.
ఆ తర్వాత ఒకరోజు అజయ్ ఆఫీస్కు వెళ్ళబోతున్న సమయంలో విద్య తన కోపాన్నంతా ప్రదర్శించి చాలా కోపంగా మాట్లాడడంతో అజయ్, విద్య, నీకెందుకు ఇంత కోపం వస్తోంది? నీ కోపానికి కారణం ఏంటో స్పష్టంగా నాకు చెప్పు అని అడగగానే విద్య మీ అమ్మా నాన్నలతో మాట్లాడి ఊళ్ళో ఉన్న ఇంటిని పొలాలని అమ్మమని ఎన్నిసార్లు చెప్పాను. మనం ఇక్కడ సొంతంగా ఫ్లాట్ కొనుక్కోగలిగేలా ఆ ఊర్లో ఇంటిని పొలాన్ని అమ్మితే డబ్బులు వస్తాయి. మనకొచ్చే జీతంలో సగం ఇంటద్దెకే ఖర్చు అయిపోతుంది. అదే మనకి సొంత ఫ్లాట్ ఉంటే మనం హాయిగా జీవించొచ్చు అని చెప్పగానే అజయ్, నాకొచ్చే జీతంలో సగం డబ్బులు నీ షాపింగ్లకి నీ అలంకరణలకే ఖర్చు అయిపోతున్నాయి. నువ్వు నీ ఫ్రెండ్స్ని బంధువుల్ని స్నేహితుల్ని చూసినప్పుడు అత్యంత ఖరీదైన బట్టలు కొనుక్కుంటావు. ఇంట్లో పని కూడా చేయలేక నువ్వు పని మనిషిని పెట్టుకున్నావు కదా. నువ్వు కూడా నీ ఖర్చులు తగ్గిస్తే మనం హాయిగానే బ్రతకొచ్చు. నువ్వు నీ పార్టీలు షాపింగ్లు కాస్త తగ్గిస్తే మంచిది. డబ్బు సంపాదించలేనప్పుడు కాస్త ఖర్చులు నియంత్రించుకుంటే తప్పేమిటి? సిటీలో ఫ్లాట్లు ఎంత ఖరీదుగా ఉంటాయో వాటన్నింటికి డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అని చెప్పినప్పుడు విద్య రోజు తన భర్త అజయ్తో గొడవ పడుతూనే ఉండేది. ఒకరోజు విద్య మాటల మధ్యలో అజయ్ని చాలా బెదిరించింది. నువ్వు మీ అమ్మా నాన్నని ఒప్పించి ఇల్లమ్మి సిటీలో ఫ్లాట్ కొనకపోతే నీకు విడాకులు ఇస్తాను. ప్రతి నెల నువ్వు నాకు నీ జీతంలో సగం భరణంగా చెల్లించాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు అజయ్ భయపడి వెంటనే అజయ్, సరే విద్య, నువ్వేం కంగారు పడకు. వచ్చే సంక్రాంతికి మనం ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఆ ఇల్లు పొలాలు అమ్మే ఏర్పాట్లన్నీ చేస్తాను. నాకు ఆఫీస్లో అప్పుడే సెలవులుంటాయి కదా, అప్పుడు కొద్ది రోజులు ఊరు వెళ్ళొద్దాం మనం అని చెప్పాడు. ఆ తరువాత అజయ్ ఇంకా విద్య కృష్ణవేణి గారి ఊరికి చేరుకొని ఇంట్లో అడుగు పెట్టగానే తమ ఇంటిని చూసినప్పుడు వాళ్ళిద్దరూ చాలా సంతోషించారు. కొడుకు కోడల్ని చూసి కృష్ణవేణి గారు మహేంద్ర గారు కూడా చాలా సంతోషించారు. ఇంటికొచ్చిన దగ్గర నుంచి విద్య అత్తగారిని ఇంప్రెస్ చేయడానికి కూర్చోబెట్టి మరీ పనులు చేస్తూనే ఉంది. అత్తయ్య గారు, నేను వచ్చేసాను కదా, ఇప్పుడు మీరు ఇక ఏ పని చేయడానికి వీల్లేదు, అన్ని పనులు నేనే చూసుకుంటాను అని చెప్పింది. అప్పుడు కృష్ణవేణి గారు, మీరు ప్రయాణం చేసి అలసిపోయి వచ్చారు, కాసేపు విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు. విద్య అస్సలు ఒప్పుకోకుండా వెంటనే అత్తామామలకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ తయారు చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది. అందరికీ ప్రేమగా వండి తినిపించింది. కృష్ణవేణి గారిని ఒక్క పని కూడా చెయ్యనివ్వకుండా వంట పని పూర్తవగానే ఇల్లు శుభ్రం చేయడం బట్టలు ఉతకడం మొదలైన అన్ని పనులు ఒక్కదాని తర్వాత ఒకటి చేసేసింది. కృష్ణవేణి గారు సిటీ నుంచి వచ్చినా కూడా కోడలు ఇంటి పనులన్నీ చేయడం అత్తామామల్ని గౌరవించడం చూసి చాలా సంతోషించారు. కోడలు చాలా మంచి అమ్మాయి, మనల్ని కూతురు కంటే కూడా చాలా బాగా చూసుకుంటుంది అంటూ మహేంద్ర గారితో కూడా చెప్పారు. మహేంద్ర గారికి కూడా ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు. ఊర్లో పనివాళ్ళు కూడా సరిగ్గా దొరకడం లేదు. కృష్ణవేణి గారికి కూడా మోకాళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయి. వృద్ధాప్యంలో ఎక్కువ పని చేయలేక త్వరగా అలసిపోతున్నారు. కోడలు రావడంతో ఆవిడ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు విద్య, అత్తయ్య గారు, మీరు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇంటి పనులన్నీ నేను చూసుకుంటాను అని చెప్పగానే అజయ్ కూడా, నాన్న, నీ ఒంట్లో బాగోకపోతే పొలాలన్నీ సరిగ్గా చూసుకోలేకపోతే పొలంలో ఇంకా ఎక్కువ మంది పనివాళ్ళను పెట్టుకో, నువ్వే పనులు చెయ్యొద్దు అని చెప్పాడు. కూలీలను ఎక్కువ మందిని పెట్టి కొద్ది రోజుల్లోనే పంట కోయటం కూడా మొదలు పెట్టారు మహేంద్ర గారు. విద్య కూడా పగలు రాత్రి అత్తామామలకు సేవ చేస్తూ వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. అత్తగారిని రోజంతా ఇది తినండి అది తినండి అంటూ ఇష్టమైనవన్నీ వండి ముందు పెట్టి చాలా బాగా చూసుకుంటుంది. కృష్ణవేణి గారు తనకి అలాంటి కోడలు లభించినందుకు చాలా సంతోషించారు. కృష్ణవేణి గారికి మోకాళ్ళ నొప్పుల వల్ల రాత్రిపూట చాలా సేపటి వరకు నిద్ర పట్టేదే కాదు. విద్య వచ్చిన దగ్గర నుంచి తన అత్తగారి పాదాల దగ్గర కూర్చొని తన కాళ్ళకి నూనె రాసి మసాజ్ చేయడం మొదలుపెట్టింది. కృష్ణవేణి గారు, నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అమ్మా, ఉదయం నుంచి పనులు చేసి అలసిపోయావు అని చెప్పినా కూడా విద్య వినకుండా అత్తగారికి మామగారికి సేవలు చేస్తూనే ఉంది. తన మధురమైన మాటలతో మెల్లమెల్లగా అత్తగారి నుంచి వాళ్ళ దగ్గర భూమి ఆస్తి నగలు డబ్బు గురించి సమాచారం అంతా రాబట్టింది. కృష్ణవేణి గారు మహేంద్ర గారు రాత్రిపూట ఇద్దరూ మాట్లాడుకుంటూ
మన అబ్బాయికి సంపన్న కుటుంబంలో అమ్మాయితో పెళ్లి చేస్తే వచ్చే కోడలు ఎలా ఉంటుందో అని మనం భయపడ్డాం. అహంకారి అయిన కోడలు రావచ్చేమో అనుకున్నాం. కానీ మన కోడలు సాక్షాత్తు లక్ష్మీదేవి, చాలా మంచి శాంత స్వభావి అనగానే మహేంద్ర గారు కూడా, నువ్వు నిజం మాట్లాడుతున్నావు కృష్ణవేణి, భగవంతుడి దయ వల్ల మన అబ్బాయి కూడా సిటీకి వెళ్ళిన తర్వాత ఏమాత్రమూ మారలేదు, వాళ్ళిద్దరూ చాలా సంస్కారవంతులు అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సాయంత్రం పూట పొరుగింటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా విద్య వాళ్ళకి చాలా బాగా స్వాగతం చెప్పింది. ఇంట్లో కూర్చోబెట్టి, మీకోసం ఏం తీసుకురమ్మంటారు, టీ కావాలా, కాఫీ కావాలా, లేదంటే మజ్జిగ తీసుకురమ్మంటారా, చెప్పండి, మీకోసం ఉల్లిపాయ పకోడీలు కూడా రెడీ చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది. అది చూసినప్పుడు మహేంద్ర గారి హృదయం అంతా ఆనందంతో నిండిపోయింది. విద్య అలా ఇరుగు పొరుగు వారిని ఆదరంగా పలకరించడం, మర్యాద చేయడం మహేంద్ర గారికి చాలా నచ్చింది. ఆ పక్కింటి వ్యక్తి కూడా మహేంద్ర గారితో, మీ కోడలు చాలా మంచిదండి, మీ కోడలు చాలా సంస్కారవంతురాలు, సిటీలో చదువుకుని వచ్చినప్పటికీ పెద్దల్ని చాలా బాగా గౌరవిస్తోంది, నీ కొడుకు కూడా ఏమీ మారలేదు, కొడుకు కోడలు ఇద్దరూ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు, మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పారు. కొడుకు కోడలు గురించి ఇరుగు పొరుగు వారి దగ్గర ప్రశంసలు విని మహేంద్ర గారి ఛాతి గర్వంతో ఉప్పొంగింది. మహేంద్ర గారు ఊరు మొత్తం తలపైకెత్తి గర్వంగా నడిచారు. కొడుకు కోడలు గురించి అందరూ ప్రశంసిస్తూ ఉంటే ఆ మాటలు విని చాలా సంతోషించారు వాళ్ళు. కొడుకు కోడలి ఆప్యాయత చూసి ఇప్పుడు మహేంద్ర గారు, కృష్ణవేణి గారు కోడలతో కలిసి సిటీకి వెళ్ళి బ్రతకాలని నిర్ణయించుకున్నారు. రోజు రాత్రి వాళ్ళిద్దరూ ఇక ఇక్కడ మాత్రం మనకి ఎవరున్నారు, మనం కొడుకు కోడలతో వెళ్ళిపోదాం అనే విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. కృష్ణవేణి గారు మహేంద్ర గారితో, ఏమండి, నాకు వయసు అయిపోయింది, ఇంట్లో పని కూడా చేసుకోలేకపోతున్నాను, మనం కూడా కొడుకు కోడలతో సిటీకి వెళ్ళిపోదామండి, మన కొడుకు కోడలు బంగారాలు, మనల్ని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారు, ఇక మన మిగిలిన జీవితం వాళ్ళతోనే గడిపితే మంచిది అని నాకు అనిపిస్తోంది అని మహేంద్ర గారితో చెప్పారు. ఈ విషయాలన్నీ ఆలోచిస్తూనే ఒకరోజు మహేంద్ర గారు కొడుకుతో, నీ అద్దె ఇంట్లో ఎన్ని గదులున్నాయి బాబు అని అజయ్ని అడిగారు. నాన్న, 2 గదులు మాత్రమే ఉన్నాయి, ఒకటి మా గది, మరొకటి వంటగది, ఒక చిన్న స్టోర్ రూమ్ కూడా ఉంది, ఎవరైనా అతిథులు వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది, ప్రస్తుతం మేమిద్దరమే ఉన్నాం, రేపొద్దున పిల్లలు పుడితే చాలా ఇబ్బంది అయిపోతుంది, నగరంలో ఇంటి అద్దెలు ఎంత ఎక్కువో తెలుసా, అద్దె చెల్లించడానికే నా జీతంలో సగం డబ్బు అయిపోతుంది, నేను నా భార్య చాలా కష్టపడి బ్రతుకుతున్నాం, ఇంటిని నడిపించడానికి చాలా ఇబ్బంది అవడంతో పని మనిషిని కూడా ఆపేసి విద్యనే అన్ని పనులు చేసుకుంటుంది అని చెప్పినప్పుడు మహేంద్ర గారు, బాబు, మీరన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ అక్కడ ఇంకా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, మన ఊర్లో ఉన్న ఇంటిని పొలాన్ని అమ్మేసి సిటీలో మంచి ఇల్లు ఎందుకు కొనుక్కోకూడదు, ఆలోచించండి, ఓ పెద్ద ఇల్లు తీసుకొని మనందరం సిటీలో కలిసి ఉందాం, అందరం ఒక చోట కలిసి ఉంటే మనకి కూడా చాలా సంతోషం కలుగుతుంది, ఏది ఏమైనప్పటికీ పెరిగిన వయసు కారణంగా నేను కూడా వ్యవసాయం చేయలేకపోతున్నాను, మీ అమ్మ కూడా చాలా అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడుతుంది, మీరిద్దరూ మాకు మనస్ఫూర్తిగా సేవలు చేస్తున్నారు కాబట్టి రాబోయే మా వృద్ధాప్యం కూడా మీ నీడలో బాగానే గడిచిపోతుంది అని నేను అనుకుంటున్నాను, అందుకే నీతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం అని చెప్పిన మహేంద్ర గారి మాటలు విని విద్య ఇంకా అజయ్ వాళ్ళిద్దరి కోరిక తీరుతున్నందుకు ఆనందంతో ఉప్పొంగిపోయారు. అప్పుడు అజయ్ వచ్చి, అమ్మా, నాన్న, మీరు ఊర్లో ఒంటరిగా ఉంటున్నారు కాబట్టి నేను కూడా ఇన్ని రోజులు చాలా కంగారు పడ్డాను, మీరు మాతో పాటు వచ్చేస్తే మీ గురించి నాకు అస్సలు కంగారు ఉండదు అంటూ తండ్రి కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన పాదాలు నొక్కుతూ, నాన్న, మీరు చాలా బాగా ఆలోచించారు, మీరు మాతో పాటు సిటీకి వచ్చేస్తే మేము మీకు బాగా సేవలు చేయగలుగుతాం, ప్రస్తుతం మనం ఊర్లోనే ఉన్నాం కదా, నేను వెళ్లేలోపే మంచి పార్టీని వెతికి పొలాన్ని ఇంటిని మంచి ధరకు అమ్మేసి మనందరం కలిసి సిటీకి వెళ్ళిపోదాము, మనం వెళ్ళాక కొత్త ఇల్లు కొనుక్కుందాం అని చెప్పగానే మహేంద్ర గారు, సరే బాబు, నీ ఇష్టం అని చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మహేంద్ర గారు
కొడుకు కోడలితో కలిసి ఊర్లో ఉన్న ఇల్లు పొలాలు అన్నీ అమ్మేసి సిటీకి వచ్చేశారు. ఇంటికొచ్చాక విద్య అత్తగారికి మామగారికి వారం 10 రోజులు హృదయపూర్వకంగానే సేవలు చేసింది. ఆ తర్వాత ఒకరోజు మహేంద్ర గారు లిఫ్ట్ ఎక్కకుండా మెట్లు దిగి వెళ్లాల్సి వచ్చింది. పల్లెటూరులో ఆయన ఎప్పుడూ లిఫ్ట్ని చూడలేదు. అందుకే ఎలా ఉపయోగించాలో ఆయనకు తెలియక బయటకు వెళ్లాలంటే మెట్ల మీద నుంచే వెళ్లేవారు. ఒకరోజు హఠాత్తుగా మెట్ల మీద నుంచి కాలు జారి పై మెట్ల మీద నుంచి కింద వరకు దొర్లుకుంటూ పడిపోయారు. ఆయన కాళ్ళకి చేతులకి తలకి బలమైన గాయాలు తగిలాయి. చాలా రక్తం కోల్పోయారు. కొడుకు కోడలు ఆయన్ని భారంగా భావించి వైద్యం కూడా చేయించలేదు. తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్ని పిలుచుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయించి ఇంట్లోనే ఉంచుకునేసరికి ఆయన పూర్తిగా మంచానికే పరిమితం అయిపోయారు. ఆయన కాలు ఫ్రాక్చర్ అయ్యి మంచంలో ఉండడంతో విద్య తన హృదయంలోనే చాలా బాధపడడం మొదలుపెట్టింది. ఈ ఫ్లాట్ని నా ఆనందం కోసం కొన్నాను, అంతే తప్ప ఈ వృద్ధులకు సేవ చేయడానికి కాదు అనుకుంటూ తర్వాత మెల్లగా విద్య స్వరూపాన్ని బయటపెట్టింది. తన స్నేహితులతో ఇంట్లో పార్టీలు చేసుకోవడం ప్రారంభించింది. షాపింగ్లకు వెళుతున్నప్పుడు పార్టీలకు వెళుతున్నప్పుడు రాత్రి వరకు ఇంటికి వచ్చేది కాదు. ఇంటి పనంతా కృష్ణవేణి గారి మీదే వదిలేసేది. ఆవిడ మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పటికీ ఇంట్లో పనులన్నీ చేయాల్సి వచ్చేది. తన ఇంట్లో పనులన్నీ చేసి చాలా అలసిపోయేవారు. తన భర్తకు సేవలు చేస్తూ కోడలు చెప్పిన ఇంటి పనులన్నీ మౌనంగా చేసేవారు కృష్ణవేణి గారు. విద్య ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక సాకులు చెప్పి పనులన్నీ తప్పించుకునేది. నాకు తలనొప్పిగా ఉందనో పాదాలు నొప్పిగా ఉన్నాయనో ఏదో ఒక సాకు చెప్పడం మొదలుపెట్టింది. రోజు రోజుకి కొడుకు కూడా భార్య మాటలకే మద్దతు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒకరోజు విద్య వంట చేసి తన మామగారికి వడ్డించింది. అప్పుడు మహేంద్ర గారు, అమ్మ విద్య, కూరల్లో కాస్త ఉప్పు కారం నూనె తగ్గించి వేయమ్మా, నాకు బీపీ లెవెల్స్ పెరుగుతున్నాయి అని చెప్పగానే విద్య కోపంగా, నేను మీకు సేవలు చేయడానికి నేను మిమ్మల్ని నగరానికి తీసుకురాలేదు. నాకు వంట చేయడం అస్సలు ఇష్టం ఉండదు. రేపటి నుంచి వంట చేయడం కూడా ఆపేస్తాను. అత్తయ్య గారే చేస్తారు అని చెప్పింది. అత్తామామలిద్దరూ ఇంటికి రాకముందు విద్య ఇంటి పనుల కోసం 2 పని మనుషులను పెట్టుకునేది. కృష్ణవేణి గారు వచ్చినప్పటి నుంచి ఆ పని వాళ్ళని శాశ్వతంగా తొలగించేసింది. ఇంటి పనులన్నీ కృష్ణవేణి గారితోనే చేయించడం మొదలుపెట్టింది. కొన్నిసార్లు ఆన్లైన్లో పిజ్జాలు ఆర్డర్ చేసేది, కొన్నిసార్లు బర్గర్లు ఆర్డర్ చేసేది. వాటిని తిని కృష్ణవేణి గారిని మహేంద్ర గారిని పస్తులు పడుకోబెట్టేది. ఒక్కోసారి బయట నుంచి ఆర్డర్ చేసిన పదార్థాలే కృష్ణవేణి గారికి మహేంద్ర గారికి కూడా తినిపించేది. వాటిని తినడం వల్ల మహేంద్ర గారు ఇంకా అనారోగ్యానికి గురయ్యేవారు. కృష్ణవేణి గారు వంట చేయడానికి వంటగదిలోకి వెళితే విద్య సరుకులు సామాన్లు అన్నీ దాచిపెట్టేసేసుకునేది. కబ్బోర్డ్లకి తాళాలు వేసేసేది. హోటల్ నుంచి ఆర్డర్ చేసి అదే అత్తమామలకు కూడా పెట్టి ఊపిరి పీల్చుకునేది. వాళ్ళిద్దరూ ఆర్డర్ చేసిన ఫుడ్ తినలేకపోతే తర్వాత మహేంద్ర గారికి ఇంట్లో చేసిన మిగిలిపోయిన ఎండిపోయిన చపాతీలు పెట్టి కృష్ణవేణి గారు ఆకలితోనే నిద్రపోయేవారు. కృష్ణవేణి గారికి ఇప్పుడు చాలా బాధగా అనిపిస్తోంది. రాత్రంతా ఆమె ఏడుస్తూనే గడుపుతుంది. మహేంద్ర గారికి ఊరు నుంచి సిటీకి వచ్చే ముందు సంగతులు గుర్తుకు రావడం మొదలయ్యాయి. మహేంద్ర గారి స్నేహితుడు మహేంద్ర గారితో, నువ్వు నీ కొడుకు కోడలతో కలిసి జీవించాలనుకుంటే నిరభ్యంతరంగా నువ్వు వాళ్ళతో సిటీకి వెళ్ళు, కానీ ఈ ఊర్లో ఉన్న భూమిని ఇంటిని మాత్రం అమ్మొద్దు. కన్నతల్లిని రైల్వే స్టేషన్లో కొడుకు వదిలిపెట్టేశాడని, తీర్థయాత్రల సాకుతో గుళ్ళో వదిలేశాడని ఇలాంటివన్నీ వార్తల్లో చూస్తూ ఉన్నాము. అందుకని కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పినప్పుడు మహేంద్ర గారు ఆ విషయాలు అస్సలు పట్టించుకోలేదు. నా కొడుకు కోడలు చాలా సంస్కారవంతులు, వాళ్ళు మాకు అలాంటి పరిస్థితి ఎప్పటికీ కల్పించరు అని చాలా గర్వంగా చెప్పారు మహేంద్ర గారు. కానీ క్రమక్రమంగా ఆయన అపోహలన్నీ తొలగిపోయాయి. ఒకరోజు కృష్ణవేణి గారు, మీ నాన్న ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది, ఆయన రాత్రిపూట నిద్ర కూడా పోవడం లేదు, అందుకని కాస్త హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్ దగ్గర చూపించమని కొడుకుని అడిగారు. అజయ్ కృష్ణవేణి గారితో, అమ్మా ఇక్కడ డబ్బులేవి చెట్లకు కాయడం లేదు, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఖర్చులు మందుల ఖర్చులు ఎంత అవుతాయో మీకేం తెలుసు అన్నాడు. కొడుకు కోడలు నిన్న మొన్నటి వరకు ఎంతో బాగా సేవ చేశారు, చాలా మధురంగా మాట్లాడేవారు. కానీ కొడుకు కోడలు బిహేవియర్ అంతా ఇప్పుడు మారిపోయింది. కృష్ణవేణి గారు
తన కొడుకుతో, ఇప్పుడు నాకంతా అర్థమవుతుంది. ఊర్లో ఉన్న ఆస్తిని, భూముల్ని, నా బంగారాన్ని లాక్కోవడానికి మీరిద్దరూ నాటకం ఆడారని నాకు బాగా అర్థమవుతుంది అని కృష్ణవేణి గారు అనగానే, కోడలు విద్య, మీకన్నీ అర్థమైనప్పుడు ఈ ఇంటిని వదిలి ఎందుకు వెళ్ళిపోకూడదు? సిగ్గు లేకుండా మీకన్నీ తెలిసాక కూడా ఈ ఇంట్లోనే ఎందుకు పడుంటున్నారు? వృద్ధాప్యంలో మీ కొడుకు, కోడలు మీకు సేవలు చేస్తూ ఉంటారని కలలు కంటున్నారా? అంది విద్య. ఆ తరువాత విద్య కృష్ణవేణి గారితో, మేం మా సొంతంగా ఇక్కడ సిటీలో ఫ్లాట్ కొనాలని అజయ్ని ఒప్పించి ఊరు తీసుకొచ్చి మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నట్టు నాటకాలాడి మిమ్మల్ని మభ్యపెట్టి మీ ఆస్తులన్నీ అమ్మించి మీ డబ్బుతో ఇక్కడ ఫ్లాట్ కొనిపించాము అని చెప్పగానే మహేంద్ర గారు, అయినా ఈ ఫ్లాట్ నా భార్య కృష్ణవేణి పేరు మీద ఉంది, ఈ ఇంటి మీద సర్వ హక్కులు నా భార్యకే ఉన్నాయి అని చెప్పగానే విద్య నవ్వుతూ, మీరింకా అదే భ్రమలో బ్రతుకుతున్నారా? రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే మేము అత్తయ్య గారితో ఆవిడకి తెలియకుండానే సంతకాలు పెట్టించుకున్నాం. ఎందుకంటే అక్కడ లాయరు మీ అబ్బాయి స్నేహితుడు. ఇప్పుడు ఇల్లు అత్తయ్య గారి పేరు మీదేం లేదు, మీ అబ్బాయి పేరు మీదే ఉంది అని చెప్పింది. ఆ మాటలన్నీ విన్న మహేంద్ర గారికి ఆ రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు. రాత్రంతా ఆయన మెలకుగానే ఉన్నారు. ఉదయాన్నే కొడుకు కోడలు బయటకెళ్ళినప్పుడు కృష్ణవేణి గారు ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర పాలు తెచ్చి మహేంద్ర గారి కోసం టీ చేసుకుని తీసుకెళ్లేసరికి మహేంద్ర గారు మంచం మీద ఏ చలనము లేకుండా పడుకున్నారు. దగ్గరకు వెళ్లి చూసినప్పుడు ఆయన ఊపిరి తీసుకోవడం లేదు. కృష్ణవేణి గారు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఆవిడ భర్త పోయిన దుఃఖాన్ని తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టారు. ఆ తరువాత కొడుకు కోడలు మహేంద్ర గారు చనిపోవడంతో ఒక పీడ విరగడైందని చాలా సంతోషించారు. ఆ తర్వాత కృష్ణవేణి గారి జీవితం దుర్భరంగా మారిపోయింది. కొడుకు కోడలు ఆవిడకి నరకం చూపించారు. నాన్న చనిపోయారని మీరు ఇంట్లో పడుకొని షో చేయాల్సిన అవసరం లేదు, మీరు గదిలో పడుకుంటే నాన్నగారు ఏమైనా తిరిగి వస్తారా అన్నాడు కొడుకు. ఏ పని చేయకుండా పడుకుంటే మీకు తిండెలా పెడతాం? దీపావళి వస్తుంది, ఇక మీరు చీపురు తీసుకోండి, నడు నొప్పులు మోకాళ్ళ నొప్పులు అని సాకులు చెప్పకుండా ఇల్లంతా శుభ్రం చేయడం మొదలు పెట్టండి అని చెప్పింది విద్య. కృష్ణవేణి గారు వంటగదంతా శుభ్రం చేసిన తర్వాత ఆవిడతో పాత్రలన్నీ కడిగించింది విద్య. తన స్నేహితులందరూ దీపావళి రోజున దీపావళి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంటికి వస్తున్నారని ఇల్లంతా బూజులు దులిపించి ఇంట్లో పనులన్నీ చేపించింది. ఆ పనికి 4 రోజులు పట్టేసింది. ఆ 4 రోజుల్లో కృష్ణవేణి గారు సరిగ్గా భోజనం కూడా చేయలేదు. కృష్ణవేణి గారు చాలా బలహీనంగా మారిపోయారు. అయినా సరే ఆవిడ ఏ పని చేయలేకపోతున్నా విద్య ఆవిడని బలవంతం చేస్తూనే ఉంది. కృష్ణవేణి గారు ఏడుస్తూనే ఇంటి పనులన్నీ చేస్తున్నారు. అందరి కోసం వంట చేసి ఆవిడ స్వయంగా తినడానికి కూర్చున్నప్పుడు కోడలొచ్చి, ఇంకా గెస్టులు రాలేదు, ఎవ్వరూ రాకముందే వేడి వేడి వంటకాలు మీరు తినడానికి కూర్చున్నారా? పని చేయడానికి మాత్రం ఓపిక లేదని ఏడుస్తూ ఉంటారు, తినడానికి మాత్రం ముందుంటారు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడింది. కోడలి చేదు మాటలు విని ఆవిడికి ఆకలి కూడా చచ్చిపోయింది. ఆమె ఒక్క పూట భోజనం కోసం గంటలు గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. పార్టీ అంతా అయిపోయిన తర్వాత విద్య కృష్ణవేణి గారికి తినడానికి భోజనం ఇచ్చింది. అప్పటికే ఆవిడ ఆకలంతా చచ్చిపోయింది. భర్త లేకుండా ఆవిడకి జీవించాలన్న ఆశ కూడా చచ్చిపోయింది. ఒకరోజు రాత్రి ఆవిడ జీవితంలో విసిగిపోయి కొడుకు కోడలు ఇంటి నుంచి దొంగచాటుగా పారిపోయింది. ఆ ఇంట్లో పని మనిషిగా, ఎవ్వరికీ పనికిరాని మనిషిగా బ్రతకడం కంటే రోడ్డు మీద బ్రతకడమే మేలనుకొని ఆశ్రమానికి వెళ్ళిపోయింది. కృష్ణవేణి గారు తన జీవితంలో ఇల్లు ఆస్తులు అన్నీ పోగొట్టుకొని ఆశ్రమానికి వెళ్ళేసరికి ఆవిడ చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. కొడుకు కోడలు ఆవిడ యోగక్షేమాల గురించి ఎప్పుడూ ఆరా తీయలేదు. ఆవిడ్ని కలవడానికి కూడా ఎప్పుడూ రాలేదు. కొన్ని సంవత్సరాల తరువాత విద్య గర్భవతి అని, తల్లి కాబోతుందన్న విషయం వెలుగులోకి వచ్చింది. 9 నెలల తరువాత ఆమెకు కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఎప్పుడూ అనారోగ్యంతో ఉండడంతో ఆమె ఒక పని మనిషిని చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కొడుకుకు వైద్యం అయితే చేయించగలుగుతున్నారు, కానీ వాణ్ణి జాగ్రత్తగా చూసుకునే మనిషిని కనుగొనలేకపోతున్నారు. కొడుకు రాత్రంతా మెలకువగా ఉండి ఏడుస్తూ ఉండటంతో విద్య సరదాలన్నింటికీ భంగం కలుగుతుంది. రాత్రంతా విద్యకు నిద్ర ఉండడం లేదు.
ఆమె స్నేహితులతో పార్టీలని, షాపింగ్లని తిరగలేకపోతోంది. బయటకు వెళ్ళలేకపోతోంది. సినిమాలు చూడలేకపోతోంది. కొడుకుని జాగ్రత్తగా చూసుకోవడానికి నమ్మకమైన వ్యక్తి దొరికితే బాగుండు అని అనుకుంటుంది. ఆ తరువాత విద్యకి అత్తగారి గురించి గుర్తొచ్చింది. అత్తగారు మలిపొద్దు ఆశ్రమంలో ఉన్నారన్న విషయం తెలుసుకుంది. అప్పుడు విద్య ఇంకా అజయ్లు ఆమెని ఇంటికి పిలుచుకొని రావాలని అనుకున్నారు. మేం వెళ్ళి బ్రతిమాలితే అమ్మ తిరిగొస్తుంది, మాకు ఉచితంగా ఒక పని మనిషి వస్తుంది అని కృష్ణవేణి గారిని పదే పదే ఒప్పించేందుకు కొడుకు కోడలు ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. ఈ విషయాలన్నీ కృష్ణవేణి గారు ఆశ్రమం మేనేజర్తో పంచుకున్నారు. కొడుకు కోడలు ఎన్నిసార్లు వచ్చినా కృష్ణవేణి గారు కొడుకు కోడలి మాయమాటలకి లొంగిపోలేదు. కొడుకుతో గట్టిగా చెప్పేశారు, నేను రాను అని. ఎందుకంటే ఒక వ్యక్తి తెలిసి తెలియక ఎవరి చేతిలో అయినా ఒక్కసారి మోసపోతాడు. ఒక్కసారి మోసపోయినట్టయితే అతను ఎలాగోలాగా కోలుకుంటాడు. కానీ రెండోసారి వాళ్ళకి అవకాశం ఇస్తే అది మన తప్పే అవుతుంది. పదే పదే కొడుకు కోడలి గొడ్డలి దెబ్బలు పడ్డానికి తల్లిదండ్రులకి సరదా ఏం ఉండదు అంటూ కృష్ణవేణి గారు మేనేజర్ ముందు ఏడవడం ప్రారంభించారు. కృష్ణవేణి గారిని వాళ్ళింట్లో పని మనిషిగా మార్చడానికి, తమ కొడుకుకి ఆయాగా చేయడానికి ఆశ్రమం నుంచి తీసుకువెళ్లాలని వచ్చి పదే పదే బతిమాలుతూ ఉన్నారు అజయ్ ఇంకా విద్య. అజయ్ కృష్ణవేణి గారితో, అమ్మా నువ్వు అర్థం చేసుకో, విద్య ఆరోగ్యం అస్సలు బాగోలేదు, నా కొడుకు ఆరోగ్యం కూడా బాగోలేదు. నీకంటే మమ్మల్ని బాగా చూసుకోగలిగిన వాళ్ళు ఎవరున్నారు? నువ్వు నాతో పాటు రమ్మని చాలా బతిమాలుతున్నాడు. కృష్ణవేణి గారు ఎంతకీ ఒప్పుకోకపోవడంతో అజయ్ కోపంతో, అమ్మా ఇప్పుడు మాకు అవసరం ఉండి నీకోసం ఇక్కడికి వచ్చామని నువ్వు పైనెక్కి కూర్చుంటున్నావు కదా, నువ్విప్పుడు మాతో పాటు రాకపోతే నిన్ను కాళ్ళు చేతులు కట్టైనా ఇక్కడి నుంచి ఈడ్చుకెళ్తాను, ఎవరడ్డొస్తారో చూస్తాను అంటూ బెదిరించాడు. అప్పుడు ఆశ్రమం మేనేజర్ సాగర్ అజయ్తో, మీ అమ్మ ఇప్పుడు సరైన స్థలంలోనే ఉన్నారు, వెంటనే కృష్ణవేణి గారిని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోతే మీకే మంచిది, లేకపోతే నేను మిమ్మల్ని ఇద్దరిని పోలీసులకు ఫోన్ చేసి పోలీసులకు అప్పచెప్తాను అని బెదిరించాడు. కృష్ణవేణి గారి బాధాకరమైన గతం గురించి విన్న మేనేజర్ చాలా బాధపడ్డాడు. అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. అప్పుడు సాగర్ కృష్ణవేణి గారితో, మొదట మీరు కొడుకు కోడలు విషయంలో చాలా కఠినంగా ఉన్నారని అనుకున్నాను. కొడుకు కోడల్ని ఇంత బాధ పెట్టే తల్లిదండ్రులు కూడా ఉంటారా అని నేను అనుకున్నాను. కానీ మీ కొడుకు ఇంతగా దిగజారుతాడని నాకు అస్సలు తెలియదు. మీ కొడుకు కోడలు ఉద్దేశాలు నాకిప్పుడు బాగా అర్థమయ్యాయి అని కృష్ణవేణి గారితో చెప్పాడు. కొడుకు కోడలు ఆశ్రమం మేనేజరు వాళ్ళని పోలీసులకు అప్పచెప్తాడు అన్న భయంతో అక్కడి నుంచి తోక ముడుచుకుని పారిపోయారు. కృష్ణవేణి గారిలాగా మహేంద్ర గారిలాగా కొడుకు కోడలు మాయమాటలు నమ్మి ఉన్నదంతా కొడుకు కోడలికి ఇచ్చేసి తల్లిదండ్రులు ఎంత తప్పు చేస్తున్నారో. కృష్ణవేణి గారు మహేంద్ర గారు కూడా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం వల్ల వాళ్ళు ప్రశాంతంగా గడపాల్సిన వృద్ధాప్యం ఇలా కొడుకు కోడలి చేతిలో దుర్భరంగా మారిపోయింది. పిల్లల్ని గుడ్డిగా నమ్మి వాళ్ళకి ఉన్నదంతా ఊడ్చివ్వడం తల్లిదండ్రుల తప్పే కదా అని మేనేజర్ అనుకోవడం మొదలుపెట్టాడు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో